సంఖ్యాకాండము 14వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యములో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశమునకు ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. 4వ వచనం, వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వసమాజము సంఘము ఎదుట సాగిలపడిరి. 6వ వచనములో, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొనిరి. చిన్న మాట, ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. ప్రేమ, కృప, కనికరము గల మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టుకుని తండ్రి నాన్న మరి యాకోబు జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మా ఎదుటకు తీసుకుని వచ్చారు, మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మరి ఒక అల్పుడు బలహీన దాసుడు మీ సన్నిధిలో మీ పక్షాన నిలబడి ఉండగా తండ్రి నన్ను బలపరచుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. నన్ను మరుగుపరచండి. మీ బిడ్డలకు మాకందరికీ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరే విరిచి వడ్డించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. వీరు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి కనానుకు ప్రయాణం చేస్తూ తీరా దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేసారంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు అని అంటున్నారు కదా. ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశమునకు ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మేలు కాదా అని వారితో అనిరి. మనం చూసినట్లయితే వీరు ఐగుప్తు నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నారు కదా. మీకు నిద్రమత్తు లేకుండా ప్రశ్నలు వేస్తాను, మీరు జవాబులు చెప్తా ఉండండి మధ్య మధ్యలో. వీరు ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు? ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కనానుకు వెళ్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏది మేలని తలుస్తున్నారు వీళ్ళు? ఐగుప్తుకు వెళ్ళుట, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మేలు కాదా అని అంటున్నారు. వాళ్ళు నడుస్తున్నదేమో ముందుకి, కానీ ఆలోచిస్తున్నదేమో ఐగుప్తు గురించి కదా. చాలాసార్లు అంటాం కదమ్మా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అంటే మనం ఇక్కడే కూర్చొని ఉంటాము, మన ఆలోచనలు బెంగళూరుకి వెళ్ళిపోతుంటాయి, ఢిల్లీకి వెళ్ళిపోతుంటాయి, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగనే వీళ్ళు చూడ్డానికైతే ఎక్కడికి నడుస్తున్నారు? కనాను వైపుకు నడుస్తున్నారు. కానీ వీరి మనసంతా ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది కదా. ఐగుప్తు కదా. వీరు ఐగుప్తులో నుంచి మరి విడిపించబడి బానిసత్వంలో నుంచి బయటికి వచ్చారు. కానీ వారి మనసంతా ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. చాలా మంది విశ్వాసులు వారు రక్షించబడతారు కదా, వారు బాప్తిసం తీసుకుంటారు. కానీ ఏం ఆలోచిస్తుంటారు? రక్షించబడక మునుపు ఎట్లున్నారో ఆ విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే బాగుంది కదా అని అనుకునే వారు కూడా ఉన్నారని మనం ఉదయకాలంలో చూసాం. ఒకసారి చూడండి వీరి మనసంతా ఎక్కడుందో చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి చూడండి. 16వ అధ్యాయం 3వ వచనం, నిర్గమాకాండం. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చోండి తృప్తిగా ఆహారము తినినప్పుడు
ఎలా చావకపోతిమి అని అంటున్నారు. ఇక్కడ వేరొక సమస్య వచ్చింది. మధ్య అడుగడుగున సమస్యలే, అడుగడుగున సనుగులే వీళ్ళకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీరు చూడండి, మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు ఎలా చావలేదు అని అంటున్నారు. ఎప్పుడు తిన్నారంట వీళ్ళు? ఎక్కడ తిన్నారంట? తృప్తిగా మాంసం కుండల ఎద్దులు కూర్చొని తిన్నారంట. ఎక్కడికి తిన్నారంట? ఐగుప్తులో కదా. ఐగుప్తులో వీళ్ళు తృప్తిగా తిన్నారంట. ఏం తిన్నారంట? కుండల దగ్గర కూర్చొని మాంసము తిన్నారంట కదా. శరీరానుసారులు ఏ విషయం మీద మనసు ఉంచుతారని అనుకున్నాము? శరీర విషయాల మీద. శరీరానుసారులకి వాక్యం పట్టదు, దేవుని మాటలు గిట్టవు కదా. వాళ్ళకేం గిట్టుతాయి? ఆహారం, శరీరానికి సంబంధించింది ఆహారం. ఆహారం యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా అన్నారు కదా, యోహాను సువార్తలో అన్నాడు, క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దండి అన్నాడు కదా. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దండి, అక్షయమైన ఆహారం కోసమై మీరు కష్టపడండి, అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు అని చెప్పాడు కదా. శరీరానుసారులు ఏం చేస్తారండి? వాళ్ళు శరీరానికి సంబంధించిన విషయాల మీద వారు మనసు ఉంచుతా ఉంటారు. కానీ ఆత్మానుసారులు ఏం చేస్తారంటే, అరే ఎక్కడ కొద్దిసేపు నేను లేట్ అయితే నేను వాక్యం మిస్ అయిపోతానేమో కదా అని ఆతురతతో వాళ్ళు వాక్యాన్ని వినేవారుగా ఉంటారు. అన్నం దొరికినా దొరకకపోయినా, తిన్నా తినకపోయినా ఏమంటారు వాళ్ళు? వాక్యం విన్నాను, తృప్తిగా ఉంది అని తృప్తి పడేవారుగా ఉంటారు. ఎవరు? ఆత్మానుసారులు. వీరు ఏం గుర్తు చేసుకుంటున్నారు? ఐగుప్తులో అంట వారంట మాంసాన్ని కొండల యొద్ద కూర్చొని తృప్తిగా తింటున్నారు కదా అని అంటున్నారు. ఇంకొకసారి చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతాను చూడండి. 11:5 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను అని అంటున్నారు కదా. ఐగుప్తులో వీళ్ళు ఏం తిన్నారంట? ఐగుప్తులో వీళ్ళు ఏం తిన్నారంట? చూడండి, ఉచితముగా తిన్నారంట, అంటే ఫ్రీగా తిన్నారు. ఏమేమి తిన్నారంట? చేపలు తిన్నారంట, కీరకాయలు తిన్నారంట, దోసకాయలు తిన్నారంట, కూరాకులు తిన్నారంట, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నాయి. ఏమొస్తున్నాయి జ్ఞాపకం వీళ్ళకి? ఇవన్నీ ఏంటివి? శరీరానికి సంబంధించినవి కదా. వాళ్ళకి ఆ తెల్లగడ్డలు, ఎల్లిపాయలు, దోసకాయలు, కూరగాయలు ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి కదా. మేము ఉచితముగా తిన్నవి కదా. ఐగుప్తులో వీళ్ళు ఉచితముగా తిన్న దెబ్బలు మాత్రం వీళ్ళకి జ్ఞాపకం రాట్లా. మేము ఉచితంగా తిన్నామంటున్నారు ఇవన్నీ కదండి. వీరు ముందుకైతే వెళ్తున్నారు కానీ వీరి మనసంతా ఎక్కడుంది? ఐగుప్తులోనే ఉంది. పాపాన్ని విడిచి విమోచించి విడిపింపబడి కదా మనం ఎలాగొచ్చాము? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి వచ్చాము. కానీ మనలో ఏముండకూడదు? మళ్ళా మనలో చీకటి ఉండకూడదు. ఆ చీకటి తలంపులు, ఆ చీకటి ఆలోచనలు, ఆ పాత జీవితము మనలో మనం కనపడకూడదు. ఎందుకంటే మనము పాతి పెట్టబడ్డాం కదా యేసుక్రీస్తులోకి కదా. ఆయన మరణములోనికి మనం పాతి పెట్టబడ్డాం. పాత జీవితం పాతి పెట్టబడింది కదా. యేసుక్రీస్తులో మనం ఇప్పుడు ఎలాగున్నాం? నూతన సృష్టి కదా, నూతన జన్మ నొందినటువంటి వారం. పాత జీవితాన్ని మర్చిపోవాలి, పాత జీవితాన్ని మర్చిపోవాలి. కానీ ఈ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో ఉన్న వాటిని అన్నింటినీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం కదా. పౌలు ఏమన్నాడు? వెనక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసమై వేగిరపడుతూ ఉన్నాడు కదా. విశ్వాస యొక్క జీవితం కూడా ఎలాగుండాలి? వెనక ఉన్న వాటిని మనం ఏం చేయాలి? మరిచిపోవాలి. ముందున్న వాటి కోసమై మనము వేగిరపడేటువంటి వారుగా ఉండాలి కదా. అడుగడుగున సమస్యలు వచ్చినప్పుడు అంతా వీళ్ళు ఏమంటారు? ఐగుప్తులోనయ్యా అని అంటారు కదా. మనోళ్ళు కూడా చాలా మంది అంటారు, మా కాలంలోనయ్యా ఇట చేసేవాళ్ళం, అట చేసేవాళ్ళం అని
అది మర్చిపోయి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు కదా. అప్పుడు అట్ట చేసేవలే, బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు కదా. వెనక ఉన్న వాటిని మర్చి మనం ఏం చేయాలి? ముందున్న వాటి కోసమై వేగిరపడాలి కదా, వేగిరపడాలి కదా. 13వ అధ్యాయం చూడండి, నిర్గమాకాండము 1వ అధ్యాయము 13-14 వచనాలు. లేదంటే సంఖ్యాకాండంలోనే 16వ అధ్యాయం చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. అయితే మేము రాము ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు మీకు అధికారము కావాలనా అని అంటున్నారు కదా. ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే వీరు పాలు తేనెలు ప్రవహించే దేశము అని చెప్తున్నారు. ఏ దేశమో చూడండి వాళ్ళకి అది కదా. అయితే మేము రాము ఈ అరణ్యములో మమ్మును చంపుటకు పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు అని అన్నారు కదా. అంటే ఏ దేశం వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం? ప్రభు ఏమన్నాడు? వారిని ఎక్కడికి తీసుకుని వెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానన్నాడు. కానీ వీళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఏది? పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చినది చాలన్నట్టు అని అంటున్నారు కదా. వీరికి ఏంటి? ఐగుప్తే పాలు తేనెలు ప్రవహించే దేశం. వారి మనసు అక్కడే ఉంది కదా. వారు ముందుకైతే వెళ్తున్నారు కానీ వారి మనసు ఐగుప్తు మీదనే ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం కదా. ఈ స్వభావం ఏం స్వభావం అండి? శరీర స్వభావం. ఒక ఎగ్జాంపుల్, మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక పంది ఎక్కడ ఉంటుందండి? బురదలో ఉంటుంది కదా. దాన్ని తీసుకొని వచ్చి బాగా స్నానం చేపించి పౌడర్ వేసి కదా అంతగా తీసుకొని మంచి బెడ్ మీద పండబెడితే అదేం చేస్తుంది? దానికి ఏది ఇష్టం? బెడ్ అంటే ఇష్టం లేదు, శుభ్రత అంటే దానికి ఇష్టం లేదు. మళ్ళా ఎక్కడికి పోవాలంటది? దానికి అదే ఇష్టం కదా. వీళ్ళని ఆ బురదలో నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆ బురదనే మాకేంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం అని అంటున్నారు. ఐగుప్తులో ఏముందండి? ఒకసారి చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 13-14 చూడండి. ఐగుప్తులో ఏముంది అసలుకి? ఇశ్రాయేల్ చేత ఐగుప్తులో ఇశ్రాయేల్ చేత వాళ్ళు ఏం చేశారు? కఠినముగా సేవ చేసుకున్నారు కదా. అక్కడ ఏముంది? వారు కఠినంగా సేవ చేశారు కదా. వారు ఇశ్రాయేల్ చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను ప్రతి పనిలోను కఠిన సేవ వారి చేయించి వారి ప్రాణములను విసికించిరి. అక్కడ ఏముందండి? ఐగుప్తులో కఠిన బానిసత్వం ఉంది, కఠిన సేవ ఉంది. వారు విసిగిపోతున్నారు. అంత మాత్రమే కాదు, వారు నిట్టూర్పులు విరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఏడుస్తూ ఉన్నారు, వారు నిట్టూర్పులు విరుస్తూ ఉన్నారు, వారు మూలుగుతూ ఉన్నారు. అక్కడ సంతోషం లేదు, సమాధానం లేదు, కఠిన బానిసత్వం ఉంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అదే మాకు పాలు తేనెలు ప్రవహించే దేశము అని చెప్తున్నారు. ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 1-2 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి గాని అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి కదా. మనమందరము ఎవరమ్మా? మనం రక్షించబడినటువంటి వారం కదా. మనము యేసుక్రీస్తు చేత మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారం కదా. మనం చచ్చిన వారము కాదు, మనం యాత్రికులము, మనం పరదేశులము, మనం యాత్ర చేస్తూ ఉన్నాం, విశ్వాస యాత్ర మనం చేస్తూ ఉన్నాము కదా. మనం చచ్చిన వారము కాదు, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. మనము లేపబడిన వారైతే మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? మన దృష్టి ఎక్కడ ఉండాలి?
పైనున్న వాటి మీదనే మన దృష్టి ఉండాలి కదా. భూ సంబంధమైన వాటి మీద మన మనస్సు పెట్టుకోకూడదు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మన మనస్సు పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆస్తుల మీద, ఈ సంపదల మీద, వస్తు వాహనాల మీద మన మనస్సు పెట్టుకుంటే మనం ఎవరము? శరీరానుసారంగానే మిగిలిపోతాం ప్రియులారా. ఆత్మానుసారులు ఏం చేస్తారంటే వీటిని పట్టించుకోరు కదా. ఈ భూసంబంధమైనటువంటి వాటిని పట్టించుకోరు, వస్తు వాహనాలను పట్టించుకోరు, ఆస్తులను పట్టించుకోరు, దుస్తులను పట్టించుకోరు కదా, ఆహారాన్ని పట్టించుకోరు. ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా ప్రభువు మనకేం చేస్తాడు? పరలోకంలో ఇస్తాడని విశ్వాసముతో వాళ్ళు ముందుకు సాగేటువంటి వారుగా ఉంటారు. ఎవరు? ఆత్మానుసారులు. శరీరానుసారులు ఏం చేస్తారు? ఈ లోక విషయాలను గురించే ఆలోచిస్తుంటారు, వీటి గురించే ఆలోచిస్తుంటారు, వీటి గురించే చింతిస్తుంటారు కదా. ప్రభు ఏమన్నాడండి? దేని గురించి చింతించమన్నాడు? దేని గురించి చింతించమన్నాడు? ఆ చింత యావత్తు నా మీద ఇవ్వన్నాడులేండి కదా కదా. ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు కదా. ఆకాశ పక్షులను చూడుడి, లేదంటే ఆ పూలు కదా. ఆయన చేసిన సృష్టిని చూసినట్లయితే ఆ పక్షులు ఏం చేస్తాయండి? అవి విత్తవు, కోయవు కదా, అవి కొట్లల్లో కూర్చుకొనవు. కానీ పరలోకమందున్న తండ్రి ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తున్నాడు, వాటికి ఆహారం ఇస్తున్నాడు కదండి. అవేం ప్లాన్ చేసుకోవు, నేను రేపు ఏం తినాలి, రేపు ఉప్మానా, దోశనా కదా. మాకైతే అన్ని మంచి మంచిగా వండి పెట్టారు ఇక్కడ ఉన్న 3 రోజులు కదా. అవి ఏమీ ఆలోచించవు కదా, అవి ఏమీ ఆలోచించవు. కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? వాటిని సమృద్ధిగా పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా కదా. మన ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి మనల్ని కదా. ఆయన ప్రేమించి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు, మరణానికి అప్పగించాడు కదా. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. పక్షులను చూడండి, అవి దేని గురించి ఆలోచించవు, కానీ పరలోకపు తండ్రి వాటికి సమృద్ధిగా ఇస్తున్నాడు. మరి మీకు ఆయన కుమారునే ఇచ్చాడే కదా. మీకు ఇవ్వడా? ఇంకా మనకు కావలసినవన్నీ ఇవ్వడా కదా. దేవుడు మనకి ఇస్తాడండి కదా. మనం విశ్వాసముతో మనం భూ సంబంధమైనటువంటి వాటి విషయాల మీద మనం మనసుంచుకున్న కదా, మనం ఏం చేయాలి? పరలోకమందున్నటువంటి ప్రభు వైపు మనము చూస్తూ మనము విశ్వాసముతో ముందుకు సాగాలి ప్రియులరా. మంచిది. రెండవది చూడండి, 14వ అధ్యాయం 4వ వచనంలో, 14వ అధ్యాయము 4వ వచనం, సంఖ్యాకాండంలో మనం చదువుకున్న భాగం 14:4లో ఏమన్నారు? వారు మనం ఒక నాయకుని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా కదా. ఇప్పుడు ఏమంటున్నారండి? వారు మనము ఒక నాయకుని నియమించుకుందాం కదా. నియమించుకొని ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు చూడండి, వాళ్ళకి నాయకుడుగా ఎవరున్నారు? మోషే, అహరోన్లు ఉన్నారు కదా. వాళ్ళు ఎక్కడికి నడిపిస్తున్నారు? కనానుకు నడిపిస్తున్నారు, అంటే ముందుకు నడిపిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము ఒక నాయకుని నియమించుకుందాము. ఈ నాయకుడు ఎవరు నియమిస్తారు? మనుషులు కదా. మనుషులు నియమించుకుందాం, మనం నియమించుకుంటాం. ఆ నాయకుడు ఎక్కడికి మనకి నడిపిస్తాడు? ఐగుప్తునకు నడిపిస్తాడు కదా. మోషే, అహరోనులు ఎవరు నియమించిన నాయకులని చెప్పుకున్నాం పొద్దున? దేవుడు నియమించినటువంటి నాయకులు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు నియమించిన నాయకుడు మాకొద్దు, ఇప్పుడు ఏ నాయకుడు కావాలి? మనుషులు నియమించిన నాయకుడు కావాలి కదా. దేవుడు నియమించిన నాయకుడు ముందుకు నడిపిస్తాడు కదా. మనుషులు నియమించిన నాయకులు ఎక్కడికి నడిపిస్తారు? వెనక్కి నడిపిస్తారు కదా. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? వెనక్కి పోదాం కదా. నేడు సంఘాలలో ఇదే చెప్తున్నారండి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకులు వద్దు. ఎవరు కావాలి? మేము నిర్మిస్తాం, మేము నియమిస్తాం, మేము ఓట్లు వేసుకుంటాం, మేము ఎలక్షన్లు పెట్టుకుంటాం అని అంటున్నారు. అవునా కాదండి? ఎలక్షన్లు చూడలేదా మీరు? బయట కాదు, ఎక్కడ? సంఘాల్లో చూడలేదా అండి? ఎవరు ఎన్నుకుంటున్నారు? మనుషులు ఎన్నుకుంటున్నారు. మనుషులు ఎన్నుకున్న నాయకులు ఎక్కడికి నడిపిస్తారు? మెల్లగా. దేవుడు ఎన్నుకున్న నాయకులు సంఘాల్లో ఉంటే సంఘం ఉజ్జీవింపబడుతుంది కదా.
మనుష్యులు ఎన్నుకున్న నాయకులు సంఘాన్ని ఏలితే సంఘము నిర్జీవంగా మారిపోతుంది. దేవుడు ఎన్నుకున్న నాయకులు సంఘంలో ఉండి నడిపిస్తూ ఉంటే సంఘం ఉజ్జీవింపబడుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది, నూతన ఆత్మల చేత సంఘం నింపబడుతుంది. మనుషులు ఎన్నుకున్న నాయకులు ఉంటే సంఘము నిర్జీవం అవుతుంది, ఖాళీగా ఉంటుంది కదండి. ఆత్మానుసారులకు ప్రభువు నాయకుడుగా ఉండి ఎక్కడికి నడిపిస్తాడండి? ఎక్కడికి నడిపిస్తాడు? పరలోకానికి నడిపిస్తాడు. అవునా? ఆత్మానుసారులకు ప్రభువు నాయకుడుగా ఉండి పరలోకానికి నడిపిస్తాడు. శరీరానుసారులకు సైతాను నాయకుడుగా ఉండి నెమ్మదిగా ఎక్కడికి నడిపిస్తాడు? నరకానికి నడిపిస్తాడు. వీళ్ళేం కావాలనుకుంటున్నారు? మోషే మాకొద్దు, దేవుడు నియమించిన నాయకుడు మాకొద్దు, మేము ఒక నాయకుని నియమించుకుంటాం, తిరిగి ఐగుప్తునకు వెళ్తాం అని అంటున్నారండి. మంచిది, ఏమైందో చూడండి. సమయం అయిపోయింది కాబట్టి నేను తొందరగా ముందుకు వెళ్తున్నాను. 5వ వచనంలో చూడండి ఏమైందో. అట్లయితే 14వ అధ్యాయం 5వ వచనంలో మోషే అహరోనులు ఏమంట? మోషే అహరోనులు ఏం చేస్తున్నారంటమ్మా? ఇప్పుడు చూడండి, మోషే అహరోనులు సర్వ సమాజము ఎదుట ఏం చేస్తున్నారు? సాగిలపడ్డారు. ఎవరి ఎదుట సాగిలపడ్డారు? సర్వ సమాజము ఎదుట సాగిలపడ్డారు. ఎందుకు సాగిలపడ్డారు? మీరే ఆలోచించండి. ఎందుకు సాగిలపడ్డారు? వారేమంటున్నారు? మేము ఒక నాయకుడిని నియమించుకొని ఎక్కడికి పోతాం? వెనక్కి పోతాం అంటున్నారు. వారి దగ్గరికి వచ్చి మోసే అహరోనులు ఏం చేస్తున్నారు? సాగిలపడుతున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే, అయ్యా వెనక్కి వెళ్ళొద్దండి కదా, వెనక్కి వెళ్ళొద్దండి, అది ఇబ్బంది కొలిమి, అది దాసత్వము, మీకు అర్థం కావటం లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశానికి మనం వెళ్తున్నాం. అక్కడికి మీరు వెళ్ళొద్దండి అని ఏం చేస్తున్నారండి? వారు సాగిలపడుతున్నారు. అంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? బ్రతిమాలుడుతున్నారు. అయ్యా వెళ్ళొద్దండి, బ్రతిమాలుతున్నారు కదా. కొంతమంది సంఘానికి రావడం మానేస్తున్నారండి కదా, కొంతమంది మానేస్తూ ఉంటారు. కానీ కొన్ని సంఘాల్లో ఏం చెప్తున్నారంటే, పోతే పోయినారులే కదా, మీరు పోతే పోయినారులే, మాకు లేరా, ఇంకా లేరా మాకు. మోషే ఏమని ఉండాలి? మోషే మీద సనుక్కున్నారు కదా వీళ్ళు. మోషే ఏమని ఉండాలి? మీరు పోతే పోయినారులే, మాకు ఇంక లేరా, మేం పోతాం ముందుకి, మీరు పోండి వెనక్కి కదా. సగం మంది ముందుకు పోతారు, సగం మందికి వెనక్కి పోతారు. మోషే అలా అన్నాడా? మనం కూడా ఏం చేయాలి? సంఘస్థులు కొంతమంది అలిగిపోతా ఉంటారండి, ఏదో చిన్న చిన్న వాటికి అలిగిపోతా ఉంటారు. మనం ఏం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమలాడాలి. అయ్యా ఏదో పెద్ద ఆయన చిన్న మాట అన్నాడు, నీ మంచి కోసమే అన్నాడు, దాదా ఎందుకు అలిగిపోతావురా అని మనం ఏం చేయాలి? వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి కదా. మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? వారి ఎదుట సాగిలపడి బతిమిలాడుతున్నారు. అయ్యా మీరు వెళ్ళొద్దండి అని, మీరు వెళ్ళొద్దండి, మీరు వెనక్కి వెళ్ళొద్దండి, మనం అందరం కలిసి వెళ్దాం, అది వాగ్దానం చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం అని మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? బతిమాడుతున్నారు. మీరు పోతే పోండి, మాకున్నారులే, ఏం మీరు పోతే మాకు పాటలు పాడేవాళ్ళు లేరా, మీరు పోతే మాకు వాక్యం చెప్పేవాళ్ళు లేరా, మీరు పోతే మాకు పరిచర్య చేసే వాళ్ళు లేరా అని అంటున్నారు సంఘాల్లో ఈ మధ్య. అవునా కాదా? తర్వాత కింద చూడండి, అప్పుడు దేశమును సంచరించి చూచిన నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును చాలండి. వీళ్ళు ఏం చేస్తున్నారండి? బట్టలు చింపుకున్నారు. ఇశ్రాయేలీయులలో మామూలుగా చాలా సార్లు బైబిల్లో చూస్తుంటాం కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు? అప్పుడప్పుడు బట్టలు చింపుకుంటుంటారు. ఎందుకు చింపుకుంటారు? బట్టలు చింపుకున్నారంటే అర్థం ఏంటి?
అంటే వాళ్ళకి ఏదో బాధ కలిగిందని కదా. చాలా సార్లు సందర్భాల్లో మనం చూస్తాం కదా. ఇప్పుడు యెహోషువ కాలేబులు కూడా ఏం చేస్తున్నారు? వారి బట్టలను చింపుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళందరూ వెనక్కి వెళ్తామంటే, అయ్యా అది కాదు, మీరు మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు కదా. మనం వెళ్ళాల్సినటువంటి దేశం ముందుంది. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది మిక్కిలి మంచి దేశం కదా. దేవుడు మన యందు ఆనందించిన యెడల మనల్ని ఖచ్చితంగా దాంట్లో చేరుస్తాడు అని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళని బతిమాలుడుతున్నారు. వీరికి బాధ కలుగుతుంది. మీరందరూ వెనక్కి వెళ్తామంటే బాధ కలుగుతుంది కదా. దీంట్లో ఒక ఆలోచన చూడండి. సంఘస్థులు వెనక్కి వెళ్తున్నారు అనుకోండి ఎవరన్నా కదా, వారిని తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత సంఘ పెద్దల మీదనే లేదండి కదా, మన అందరి మీద ఉంది కదా. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే కూర్చొని ఉంటారు కదా. వారు మన పక్కన కూర్చొని ఉంటారు. మనము కూడా బాధ్యత వహించి వారితో మాట్లాడాలి, వారిని నచ్చజెప్పాలి, వారిని మళ్ళా తీసుకొని రావాలి కదా. సంఘము అందరూ కలిసి ముందుకు వెళ్తే అప్పుడే సంతోషం సమాధానంగా ఉంటుందండి. కుటుంబాలు వెనకబడిపోతుంటే వాళ్ళని వదిలేసి మనం ముందుకెళ్తే సంఘంలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. కొంతమంది డిఫరెంట్ మైండ్ సెట్ తో ఉంటారు, వేరే విధమైన ఆలోచనలతో ఉంటారు. అయినా కూడా పర్వాలేదు, వారిని క్షమించాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వారితో మాట్లాడాలి, వారిని మళ్ళా ఏం చేయాలి? మందలో కలుపుకోవాలి, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి కదా. ప్రభు ఏమన్నాడు? ఉపమానం చెప్పాడు కదా. 99 గొర్రెలు ఉన్నాయి కదా. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఆయన ఏం చేశాడు? పోతే పోయిందిలే, 99 ఉన్నాయి కదా అని ఉన్నాడా? ఏం చేశాడు? ఆ 99ని అక్కడ వదిలిపెట్టి ఏం చేశాడు? ఒక్క గొర్రె కోసము నానా అవస్థలు పడి ఎతికి 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 కనుక్కున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఎంత సంతోషం కదా. అలాగనే వెనకబడిపోతున్నటువంటి కుటుంబాన్ని మళ్ళా తీసుకుని వచ్చి సంఘంలో కలిపితే సంఘానికి ఎంత సంతోషం, సంఘానికి ఎంత ఉజ్జీవం కదా. వెళ్ళిపోతున్న వాళ్ళని పోతే పోయినారులని వదిలేయద్దండి. ఏం చేయాలి? మనము ఏం చేయాలి? పోయి ఏదో నచ్చ చెప్పి బతిమిలాడి, అదే కదా వీళ్ళు చేస్తున్నారు. మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? బతిమిలాడుతున్నారు కదా. వీళ్ళకేం కలిగింది? యెహోషువ కాలేబులకి ఏం జరిగింది? బాధపడుతున్నారు. అయ్యో మా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామంటున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, బాధపడి వాళ్ళకి నచ్చ చెప్తున్నారు కదా అని చెప్తున్నారు. తర్వాత ఏం జరిగిందండి? టైం అయిపోతుంది కాబట్టి ఒక్క 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కింద చదవండి ఏం జరిగిందో. కాదు కాదు, అక్కడే అదే ఇక్కడ 9వ వచనంలో చూడండి. 9వ వచనంలో ఆఖరి భాగంలో ఆ సర్వ సమాజం వీళ్ళు ఏం చెప్తున్నారు? యెహోషువ కాలేబులు ఏం చెప్తున్నారంటే, యెహోవా మనకు తోడై ఉన్నాడు. 9వ వచనంలో మధ్యలో చూడండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అనిది. ఆ సర్వ సమాజము వారిని ఆ సర్వ సమాజం ఏం చేస్తున్నారంటండి? రాళ్లతో కొట్టి ఎవరిని? ఇప్పుడు చూడండి ముగిచేస్తున్నారు 2 నిమిషాల్లోనే కదా. వాళ్ళు వెనక్కి వెళ్తామంటే మోషే అహరోనులు ఏం చేస్తున్నారు? బతిమలాడుతున్నారు. అవునా? చాగలిపడి బతిమలాడుతున్నారు. యెహోషువ కాలేబులు ఏం చేస్తున్నారు? వారికి కూడా బాధ వేసింది, బట్టలు చింపుకొని అట్లా కాదయా అని వారికి నచ్చ చెప్తున్నారు. నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా అనుంది. ఎవరిని చంపాలని? మోషే అహరోనుల్ని, యెహోషువ కాలేబుల్ని. వాళ్ళు వద్దయ్యా, మీరు వెనక్కి వెళ్ళొద్దండి, ఇక్కడే ఉండండి, మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్లతో కొడతామంటున్నారు కదండి. సహజంగా ఎవరిని రాళ్లతో కొట్టాలి ఇప్పుడు? ఎవరిని కొట్టాలి? ఆ దేశాన్ని సంచరించి చూచి దేవుడు వాగ్దానము చేసినటువంటి దేశము కదా, దాని గురించి చెడ్డ సమాచారము చెప్పిన ఆ 10 మందిని తీసుకొని వచ్చి ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. కానీ వీళ్ళు ఎవరిని కొట్టాలనుకుంటున్నారు? మంచి వార్త చెప్పి కదా, మంచి సమాచారం చెప్పి కదా, విశ్వాసంతో కూడినటువంటి సమాచారము చెప్పినటువంటి వారిని మీరు వెనక్కి వెళ్ళొద్దండయా, అది మంచి దేశము, మనం వెళ్తాము అని నచ్చ చెప్తున్న వాళ్ళని ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు కదా. మన సంఘంలో మామూలుగా సంఘాల్లో ఏం జరుగుతుంటదంటే అండి, చాలా మంది వస్తుంటారు కదా, సువార్థికులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. కొంతమంది ఎట్లా చెప్తుంటారంటే వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటారు, కుండలు బద్దలు కొట్టినట్టుగా
అవునా కదండి? కదా, మొహమాటం లేకుండా అయ్యా ఇది బాలేదు, ఇది సరి చేసుకోండి, అది బాలేదు, ఇది సరి చేసుకోండి అని సంఘంలో ఉన్న లోపాలను కూడా ఎత్తి చూపిస్తారు. అట్లాంటి వాళ్ళని మామూలుగా మన దగ్గర కాదులేండి, నాకు తెలియదు మీ సంఘం గురించి, వేరే సంఘం వాళ్ళు మామూలుగా చెప్తున్నా వాళ్ళని మళ్ళా పిలుస్తారా అండి? వాళ్ళని మళ్ళా పిలుస్తారు అక్కడికి మీటింగ్లకి? అట్లాంటి సువార్థికుల్ని మళ్ళా పిలవరు. ఎవరిని పిలుస్తారు మళ్ళా? అయ్యో మీ సంఘం బాగుంది, మీ వాళ్ళు చాలా బాగున్నారు, ఇదంతా చక్కగా ఉంది, అబ్బా ఎంత బాగా చేస్తున్నారు అని పొగిడే వాళ్ళని ఏం చేస్తారు? మళ్ళా పిలుస్తారు కదా. మనల్ని ఏలెత్తి చూసి అయ్యా నువ్వు బాగలేవు, నువ్వు సరి చేసుకో అంటే ఏం చేస్తాడు అబ్బాయి? కోపపడతాడు కదా. అలాగనే వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు యెహోషువ కాలేబులు ఏం చెప్తున్నారు? మంచి మాటలు చెప్తున్నారు కదా. ఎవరిని రాళ్లతో కొట్టాలి? వాళ్ళని రాళ్లతో కొట్టాలి, కానీ ఎవరిని కొట్టాలనుకుంటున్నారు? తిమోతి పత్రికలో పౌలు రాస్తూ ఏమన్నాడంటే, అంత్యకాలమందు ఏం చేస్తారంటే జనులు దురద చెవులు గలవారై తమకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. హితబోధను సహింపక, అంటే హితబోధ అంటే మంచి బోధను సహింపక దురద చెవులు గల వాళ్ళు ఏం చేస్తారంట? తమకు అనుకూలంగా మాట్లాడే బోధకుల్ని తమ కోసము పోగు చేసుకుంటారు, వాళ్ళనే పిలుస్తారు. అది నేటి సంఘాల్లో జరిగేది ఇదే. మనకి ఎవరైతే పొగుడుతారో, మనకి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళనే వీళ్ళేం చేస్తున్నారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పి, మంచిది చెప్పి, నచ్చ చెప్తూ ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు కదా. మనం ఏం చేయాలి ప్రియులారా? మనము ఆత్మానుసారులుగా ఉంటే హితబోధను మనం యాక్సెప్ట్ చేస్తాం, అంటే మనం అంగీకరిస్తాం. మంచిగా చెప్పినప్పుడు మనం అంగీకరిస్తాం. ఆ బోధలో లేదంటే ఎవరన్నా నిలబడి మాట్లాడుతున్నప్పుడు మనలో లోటుపాట్లు పరిశుద్ధాత్మ ఎత్తి చూపించినప్పుడు మనం ఏం చేస్తాం? వాటిని మనం ఆత్మానుసారులు అయితే, అవును నా జీవితంలో ఈ లోపం ఉంది, నేనేం చేయాలి? నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను దిద్దుకోవాలి అని నేనేం చేస్తాను? నన్ను దిద్దుకుంటాను కదా. శరీరానుసారులు అయితే ఏం చేస్తారు? ఆయన నా గురించే చెప్పాడు అని అంటారు, అవునా? కోపపడతారు కదా. మనం ఎలాగ ఉండాలండి? ఆత్మానుసారులుగా ఉండాలి. చివరిగా ఒక లాస్ట్ మెసేజ్ ఉందండి. 6 గంటలకి మీరు అందరూ తప్పకుండా వస్తే అది మనము మాట్లాడుకొని ధ్యానించుకొని తొందరగానే ముగించుకుందాం. మళ్ళీ ఇంతకంటే స్ట్రెంత్ తగ్గద్దండి. అందరూ రండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాము దేవా. అయినా మరి 14, 15, 16 తారీఖుల్లో మీరు జరిగిస్తున్నటువంటి మీటింగ్లను బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నా ప్రభుదినమందు మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చారు. మీ మాటలు వినడానికి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, మిమ్మల్ని మయంపరచడానికి మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు విన్న మాటలను మిమ్మల్ని తండ్రి మహింపరుస్తూ మా జీవితాల్లో వాటిని అన్వయించుకుంటూ మీ కొరకు సాక్షులుగా ఆత్మానుసారులుగా జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరే మహిమ పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.